వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రేఖ. పశ్చిమ గోదావరి జిల్లాలకు సంక్రాంతి పండుగ పెట్టింది పేరు. ఎక్కడున్నా సొంత ఊరికి వచ్చేసి ఇక్కడ పండుగ జరుపుకుంటారు. కొత్త అల్లుళ్ళు కానివ్వండి, పాత అల్లుళ్ళు కానివ్వండి, వాళ్ళకుండే మర్యాదలే వేరు. మరి సంక్రాంతి అంటేనే పిండి వంటలు, రంగులు ముగ్గులు, అలాగే ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతాయి. మరి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడమరు మండలం చానమిల్లి గ్రామంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే యువత కానీ పిల్లలు కానీ వాళ్ళకి సంక్రాంతి పండుగ మీద ఎంత అవగాహన ఉంది, వాళ్ళకి ఎంత వాళ్ళ పెద్దల నుంచి నేర్చుకున్నారు, పండుగ అంటే ఏంటి, ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఒకసారి చూసేద్దామా? వచ్చేసేయండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చానమిల్లి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి రేపు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కను శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు సంక్రాంతి సందర్భంగా మనకి ఈ ముగ్గుల పోటీలని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం, అలాగే మనకి భోగి మంటలని రేపు చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజే మన చానమిల్లి గ్రామంలో మొదలు పెట్టడం, అలాగే గంగిరెడ్డి ఆటలతో అనేక కార్యక్రమాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి పండగ చేసుకోవడం, మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం రావడంతో అందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో నమ్మకంతో, అధిక మెజార్టీతో నెగ్గించి ఈరోజు మొదటిగా మన గ్రామంలో ఈ పండగ చేసుకుంటున్నాం. మనం సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగతో ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతుందని ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనకి ఇక్కడ ఏమైనా మన ఊళ్ళో కూడా చాలా మటుకు దగ్గర దగ్గర ఒక 80 లక్షలతో, అదే 90 లక్షలు అంట, 90 లక్షలతో మీ గ్రామంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లైనా, స్కూల్ గోడ అయినా అన్నీ కూడా చేస్తున్నాం. అలాగే ఇంకేమన్నా కావాల్సినా కూడా మీ గ్రామానికి అందించడానికి ప్రభుత్వం తరఫున మొత్తం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. హాయ్. ఈ ముగ్గేసి నువ్వేనా? శివలింగంతో చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది ముగ్గు. హ్యాపీ పొంగల్ అని రాసావు. సో పొంగల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా అంటే అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు, హ్యాపీగా అందరూ పిండి వంటలు చేసుకుని అందరూ కలిసి చక్కగా కూర్చొని ఫ్యామిలీ గ్యాదరింగ్లా హ్యాపీగా జరుపుకుంటాం. ఓకే. సో ఈ ఫెస్టివల్ మీకు బాగా ఇష్టమైన ఫెస్టివల్లో ఏది నీ ఫేవరెట్ ఫెస్టివల్? దివాళీయా? ఓకే. పొంగల్ గురించి అసలు పొంగల్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా నీకు? మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ అందరినీ గుర్తు చేసుకుని గ్యాదరింగ్లా ఒక ఫంక్షన్ ఉండాలి కాబట్టి సంక్రాంతి జరుపుకుంటారని మేము అనుకుంటాం. ఓకే. హాయ్, నీ పేరు? రాజశ్రీ. ముగ్గురు వేసావా? సో పొంగల్ థీమ్తో, నెమలితో బాగుంది. చెరుకు గళ్ళు, పాలు పొంగడం కానీ మొత్తం పొంగల్ థీమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో పొంగల్ అంటే నీకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? పిండి వంటలు జరుపుకుంటాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఫస్ట్ పిండి వంటలు ఆడుకుంటాం, కోడి పందాలు, ఇంకా కైట్లు ఎగరేస్తారు. అంతేనా? పొంగల్ అంటే అసలు ఇది ఎన్ని రోజుల పండుగ? 3 days.
3 days. భోగి, సంక్రాంతి, కనుమ. ముక్కన్మ 4 days. ఓకే ఓకే. ఇది ఎవరేసారా? హాయ్, మీ పేరు? కుసుమ. కుస్మా. ఏం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? సో మీ ముగ్గు చాలా కలర్ఫుల్ గా ఉంది, చూడడానికి సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది. సో సంక్రాంతి అంటే అసలు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? గుర్తొచ్చేది ఏంటి సంక్రాంతి అంటే? సంక్రాంతి అంటే కోడి పందాలు, ఆడవాళ్ళకి ముగ్గులు, పిండి వంటలు, ఊరి నుంచి చుట్టాలందరూ వస్తారు. మరి పశ్చిమ గోదావరి స్పెషల్ ఏంటి? గోదావరి జిల్లాలో కోడి పందాలే స్పెషల్. అల్లుళ్ళు అవి చెప్పట్లేదు మరి? కొత్త అల్లుళ్ళు ఎవరు లేరా ఇంట్లో? లేరండి. ఓకే. సో ఇంకా ఏమేంటి సంక్రాంతి అంటే గుర్తొచ్చే విషయాలు కానీ, పిండి వంటలు కానీ, ఏమేమి రకాల పిండి వంటలు చేసుకుంటారు? ఎలా ఉంటుంది పండుగ వాతావరణం? మేమైతే సున్నుండలు, అదే కజ్జికాయలు అవన్నీ చేసుకుంటాం. ఓకే. నీ పేరు? మణికంఠ. ఏ క్లాస్ చదువుతున్నా? 6th క్లాస్. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో చెప్పు. తెలీదా? రైతులు పంట వస్తుంది కాబట్టి జరుపుకుంటారు. నువ్వు చదువుకున్నావా? అయిపోయిందా? మమ్మల్ని చదివించిన ఆయనండి. ఆయన అడగలేదని బాధ. సరే కానీ ఇప్పుడు ఈ ముగ్గు మీరు వేసారా? మేము వేసాం. సింపుల్ క్యూట్ గా బాగుంది. సో సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి ఏంటి? రైతులు, వాళ్ళ పంట, పిండి వంటలు, కోడి పందాలు, రంగోలీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్. సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారు? రైతులు వాళ్ళ పంట వాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ సంతోషంతో సంక్రాంతి జరుపుకుంటారు. అంతేనా? అంతే. అంతేనా? భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? తెలీదా? మీకు తెలుసా? నాకు తెలీదు. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? సరదాకండి సంక్రాంతి ఎందుకు జరుపుతారండి? సరదా కోడి పందాలు వేసుకుంటారు. కోడి పందాలు వేస్తే సిగ్గురు పొగడి తింటాం, అవసరంతో బీరుదా పడుకుంటారు. అంతకుముందు ఏం చేస్తారండి? అసలు ఫస్ట్ నుంచి కూడా ఇంతకు ముందు నుంచి పెద్దవాళ్ళు ఎందుకు జరుపుకుంటారు? అది మనకేం తెలుస్తుందండి? భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? అవన్నీ మనకు తెలియదండి. అదే నెత్తి మీద పెద్దలు జరుపుకుంటారని జరుపుకోవడం నెత్తి మీద పోతారా? సుఖీ బాబు అంటారు. సంక్రాంతి ఎందుకు సంక్రాంతి మీకు హాలిడేస్ ఇచ్చారా? 10 రోజులు హాలిడేస్ ఇస్తారు అక్క సంక్రాంతికి. మళ్ళీ మేము కోడి పందాలకి వెళ్తాం అక్క. కోడి పందాల దగ్గర గుండాటేస్తారు అక్క. ముసలి అందరూ మళ్ళీ మేము చికెన్ పోకూడదు తింటాం అక్క. అక్కడ గుండాటేమో ముసలి వెళ్తారు అక్క. మాకు తెలియదు అక్క. ఇంకా భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు తెలుసా? అక్క భోగి పండుగ మంటేస్తారు అక్క. మంటేస్తారు. పాత విషయాలంటే అదే అక్క మామూలుగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. పాతాలంటే ముసలి రాళ్ళు తగలెట్టేస్తారని చెప్పి ఎంతండి వయసు? 60 సంవత్సరాలు. అసలు భోగి పండుగ అంటే ఏంటి? పూర్వం నుంచి మా తాతల నాటి కాడి నుంచి భోగి పండుగ పెద్ద పండుగనే పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో అప్పటికి ఉడుపులు గట్ట అయిపోతాం, ఏదో ఆనందంగా చేసుకుంటాం. సంక్రాంతి అసలు సంక్రాంతి అంటే గుర్తొచ్చి ఏంటి? ఏమేమి అప్పుడున్న సంప్రదాయాలు ఇప్పుడు పాటిస్తున్నారా? ఏం లేదు. ఏం లేదా? కోడి పందాలను ఇదే ఉన్నాయి ప్యాకెట్లను. అవి సంప్రదాయాలండి. ఇదే ఇంకా అంటే అప్పటి నుంచి ఇప్పటికి ట్రెడిషన్ ఏమైనా మారుతూ వస్తూ ఉందా? మారిపోయి ఈ మధ్య పెట్టారు ఇవన్నీ ముగ్గులు గట్ట. అంతకుముందు ముగ్గులు గట్ట లేదమ్మా. కానీ మామూలుగా మంటల గట్ట చేసుకుంటాం, భోగి పంట చేసుకుంటాం, ఏదో ఆనందంగా పిల్లల జిల్లాకి తీసుకొస్తాం. సో మీ పేర్లేంటి? వర్ష. వర్ష. మీ ముగ్గు చూడడానికి చాలా బాగుంది. థీమ్ ఏంటి చెప్తారా ఒకసారి? పొంగల్ థీమ్. అందులో భోగి మంట కనిపిస్తుంది, డప్పు కనిపిస్తుంది, వరి మన పాడి పంటలకి, పిల్లలు ఆడుకోవడానికి గాలిపటం, కుండ, గంగిరెద్దు. సో ఇవన్నీ వేసారు కదా పొంగల్ స్పెషల్ అని చెప్పి. అసలు పొంగల్ అంటే ఏంటి? సంక్రాంతి మన పండుగ. అక్కడ హిందూ సాంప్రదాయం కాపాడాలి అని చెప్పి ఇది ఇలా ఆ థీమ్ తీసుకుని వేసాం. అర్థమవుతుంది. అసలు పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే సంక్రాంతి అంటే ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు? ఐడియా ఉందా? తను చెప్పుద్ది. తెలుసా ఎందుకు జరుపుకుంటారా? సో పోనీ పండుగ అంటే గుర్తొచ్చే 5 విషయాలు ఏంటి? కోడి పందాలు, పిండి వంట, జల్లికట్టు. జల్లికట్టు జరుగుతుందా ఇక్కడ? ఇక్కడ జరగదు. మన ఆంధ్రాలో, గోదావరి జిల్లాలో కోడి పందాలు. సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయానికి అదును కదా. లెక్క ఎలాగంటే మొదటి ధాన్యం వచ్చే రోజులు కాదు కదా. నాట్లో ఎన్ని ఇప్పుడు మందులే వేస్తున్నాం. అప్పుడు పూర్వం లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు కదా.
ఇప్పుడు ఏముంది అన్ని విలాసాలు ఇందులు కార్యక్రమాలు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ మారిపోతుంది కదా. బాగా మారిపోయింది. సాంప్రదాయం సగం వదిలేసాం, 4 వంతులు వంతు ఉంది. ఇప్పుడు ఎవరు బాగా అలరి చేస్తే వాళ్ళదే సాంప్రదాయం. ఇప్పుడు వాతావరణం మరి ఏం చేస్తా, మారకపోతేనే కాలాన్ని బట్టి ఇప్పుడు వాతావరణం బట్టి మారాలమ్మా. ఇప్పుడు అది భోగి పళ్ళు ఎందుకు మీరు చెప్తూ ఉంటారు మీ పిల్లలకి, మీ మనవలకి కానీ మనవరాలకి భోగి పళ్ళు కూడా నాకు పెద్ద తెలదు కానీ అవి వేస్తారు, అవి భోగి పళ్ళు వేస్తారు. పైగా ఈ మంటలు, ఈ గంగిరెద్దులు, ముగ్గులు, ఈ భోగి మంటలు ఇవే విలాసాలు. అదే మీరు మీ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ మనవలు కానీ చెప్తా ఉంటారా పండుగల గురించి? పండుగ గురించి చెప్పకపోతే వాళ్ళకి ఇది కూడా తెలదు కదా. చెబుతూ వలనే ఆ సాంప్రదాయం వల్లనే కొంతవరకు చేస్తున్నారు, లేకపోతే అది లేదు కదా. పండగ అంటే మాకేం తెలుసు, పండగ పొలం మీద పండగ, మాకు దూడలు కూడా పండగ, పాయమే ఉండేవాళ్ళు. దండలు వేసుకుని పూట పుట్లు ఇప్పటికే చేసి తెల్లగట్లు వేసి మంటలు వేయటమే. అప్పుడు అంటే భోగి పండుగ మంట వేయడానికి కూడా ఒక కారణం ఉంటదని చెప్తారు కదా. కారణం అంతలో తెలదమ్మా, కారణం గురించి తెలియదు కానీ మంట వేయటం, ఆ నీళ్ళు అక్కడ తానాలు చేసి మంటలు కాగుతాం, తలంటుకు సున్ను తింటాం, అది దాని లెక్క. సంక్రాంతి పండుగ మీ జనరేషన్ కి జనరేషన్ కి చాలా డిఫరెన్స్ మరి వస్తుంది. అప్పటి రోజు లేరు, ఇప్పుడు రోజు లేరు. అప్పుడు ఏంటంటే సున్నోళ్ళు చేసుకుని తలంటుకుని ఏరుపడకలో చేసి మంటలు వేసి అలా చేసేవారు. భోగి పండుగ భోగి పళ్ళు పోస్తారు, రెగ్గలు అదో ఆచారం మేకర పోస్తారు. ఇప్పుడు చాలా మంది పోతారు పూర్వం కూడా అలాగా. ఇప్పుడు అంతా జనరేషన్ ఏరు, మగ్గులని అవన్నీ లేవు. ఆ గుమ్మాలు కూడా గీసుకునేవారు ముగ్గులు ఆ రోజుల్లో. హరి రామానుజారి వారలేక ఈ తిరుమంత్రము కొరకై హరిహరి రామానుజాన్ని మతమందున నీ స్థలమందున అరువారలేక ఈ తిరుమంత్రము కొరకై భూమిలని భోవాగా తిరిగేవారి హరి రామానుజాన్ని కులమందు మతమందున నమ్మిన హరిదాసులెందరూ హరిహరి రామానుజాన్ని మతమందున నీ స్థలమందున. మీరు ఏదైనా చెప్తారంటే హరిదాస్ ఎందుకు వస్తారో చాలా మందికి తెలీదు. హరిదాసు అంటే బియ్యం ఎలా వేస్తారు అని చెప్పేసి ఈ చిన్నపిల్లలు ఎవరికి కూడా తెలియదు. దానికి కారణం ఏంటో చెప్తారా? హరిదాస్ ఇలా పండక్కి రావడం, బియ్యం తీసుకెళ్ళడం అని. ఇది సకల కాలంలో సంక్రాంతి అని అన్నీ మన ఇంటికి జారుతాయి. మినుములు కానీ, కందులు కానీ, ఒడ్డు కానీ అన్నీ జారుతాయి. అందుకని ఈ సంక్రాంతి ఇప్పుడు సకాలంలో సంక్రాంతి అంటే ఈ అన్ని పంటలన్నీ కూడా మనకి సకాలంగా అన్నీ జారుతాయి ఇంటికి. అప్పుడు సంక్రాంతి అని పెట్టారు. ఆ హరి కీర్తనలు, సంకీర్తనలు పాడితేనంట సర్వ పాపాలని ఇది అక్షయ కలశం అంటే అన్నీ కూడా అరాంచుకోపోతాయండి. ఇది అక్షయ పాత్ర లాగా గ్రామాల్లో మరి మా ఇంట్లో కూడా అలాగే సుభిక్షంగా ఉండాలని ఆ అక్షయ పాత్రలో మనం గుప్పడెత్తే మన ఇంట్లో 3 గుప్పులు ఉంటాయన్న భావంతో వారు తిరిగితే శుభశిష్కం కదా. ఈ సంక్రాంతి నెల వారు, బడుబొక్కల వారు, గంగరెద్దుల వారు వీళ్ళు తిరిగితే అదొక సాంప్రదాయకం. వాళ్ళకి ఎంత ఇస్తే ఆ రెట్టింపు మాకు పంటలు కలుగుతాయని భావించుతూ వాళ్ళని మా ఊరు రాకపోయినా మరి రప్పించుకుని మరి మా గ్రామాలు తిప్పుకుంటాం అమ్మ. పేరండి? మురళి. సో ఈ ప్రోగ్రామ్ అంతా చాలా దగ్గరండి, చాలా బాగా జరిపించారు కదా. అసలు పండుగ అంటే మీ మాటలో ఏంటి? సంక్రాంతి పండుగ అంటే గతంలో చాలా రైతులతో కూడి రైతులు వారి పంట చేతికొచ్చి చాలా ఆనందదాయకంగా ఈ పండుగ జరుపుకునేవారండి. అంతరించిపోతున్న సంస్కృతిలో భాగంగా ముగ్గులు పోటీ ఈ జనరేషన్కి, ఈ తరానికి పరిచయం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ముగ్గులు పోటీ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. సో గత సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. గతంలో కూడా ప్రజలు చాలా బాగా ఆదరించారు. గతంతో పోలిస్తే కూడా ఈరోజు ఈ సంవత్సరం 62% పార్టిసిపెంట్స్ ఈరోజు పాల్గొన్నారు.
ఈ తరానికి ముగ్గుల మీద అవగాహన ఆవశ్యకత ఏంటి, ఈ తరం అర్థం చేసుకోవాల్సిన సంస్కృతి సంప్రదాయాల్ని, హిందూ సంప్రదాయాలని అర్థం చేసుకోవాల్సిందిగా మా వంతు ప్రయత్నంగా కొత్త తరానికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి.